ఓకే పల్లవి. అవరా ప్రకాష్, ఏం పని లేదారా నీకు? నాకెవరు పని ఇస్తారు సార్? వీళ్ళకి ఎవరో 10-20 ఇస్తే ఇట్లనే బిడీలు తింటున్నా ఉంటాను. సరే మరి వాళ్ళ ఇంట్లో పని ఉంది, పని ఇప్పిస్తా, చేస్తావా మరి మంచిగా? చేస్తా సారు, ఇంతకన్నా అదృష్టం చేస్తా. మంచిగా చేసుకో పని మరి. చేస్తా. నాకు మాట రానియకు మరి. చేస్తా. మేడం, మేడం ఉన్నారా మేడం? మేడం, మేడం, ఎవరండి? నమస్తే మేడం. ఈ బాబు ఏం కావాలి? ఇంట్లో పని ఉందండి మేడం, పని కోసం వచ్చిన. రండి. అమ్మగారు, పని ఏంటి అమ్మగారు? పని ఏంటంటే మా ఆయనకు చాలా రోజుల నుంచి హెల్త్ బాగుండదు. నేనేమో జాబ్ పర్పస్ లో బయటికి పోయి మీటింగ్లకు అటెండ్ చేసేది ఉంటది. నీకు ఉండడానికి రూము, ఫుడ్ 15,000 జీతం ఇస్తాం, కానీ అయ్యగారిని మాత్రం బాగా చూసుకోవాలి, ఓకేనా? సరే అమ్మగారు, నాకు వదిలిపెట్టండి, నా సొంత మనిషి లెక్క చూసుకుంటా. అయ్యగారు, అయ్యగారు గోలు వేసుకుని వెళ్ళారు. అయ్యగారు ఎట్లుంది అయ్యగారు? నువ్వు వచ్చిన కాడ నుంచి నాకు ఇప్పుడైతే మంచిగానే ఉందిరా. ఈ గోలు వేసుకోండి. సరేరా. ఎట్లుంది అయ్యగారు? నువ్వు వచ్చిన కాడికి మంచిగానే ఉందిరా. అదే ఉంది అయ్యగారు, టైంకు గోళీలు ఇస్తున్నా, అన్ని సపర్యాలు చెప్తున్నా, నేను చేసేది ఏముంది అయ్యగారు? మీరు బాగుండడమే నాకు కావాలి. సొంత మనిషి తెలుసుకుంటున్నావురా, నాకేమి పని. అయ్యగారు ఒక ముచ్చట అడుగుతా అయ్యగారు. ఏంటిదిరా అడుగురా. అమ్మగారి మీది లవ్ మ్యారేజ్ అయ్యగారు? అవునరా ప్రకాష్, నేను మస్తు పేరెంట్స్ పెళ్లి చేసుకున్నాను. అందుకే అయ్యగారు మీ ఈడు జోడు మంచిగా ఉంది. కానీ ఎవరి దిష్టి మా మీద పడ్డదోరా, నా ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఎన్నో ఆశలతో నన్ను పెళ్లి చేసుకుందిరా, కానీ ఏం సుఖపడుతుందిరా. బాధపడకండి అయ్యగారు. నన్ను ఎంతో ప్రేమతోడు చూసుకుంటుందిరా, చిన్న పిల్లల లెక్క చూసుకుంటుందిరా. అన్ని పనులు చేసుకుంటూ నన్ను ఎంత ప్రేమ చూసుకుంటుంది తెలుసా. నేనంటే మస్తు ఇష్టం రా. బాధపడకుండా అయ్యగారు, నేనున్నా అయ్యగారు, నేను చూసుకుంటా అయ్యగారు, బాధపడకుండా. అవునరా, నువ్వు వచ్చినప్పటి నుంచి కొంచెం నా ఆరోగ్యం కూత పడ్డదిరా. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ పల్లవి. అయ్యో థ్యాంక్స్ ఎందుకండి? నా కోసం ఒక పనులు పెట్టినావు పల్లవి. నువ్వు నా భార్య దొరకడు నాకు చాలా అదృష్టం. మన మధ్య ఇదంతా ఎందుకండి, నేను బతుకుతున్నదే మీకోసం. మీ అసలు మంచి భర్త దొరకడం మేడం గారు అదృష్టం అయ్యగారు. ఇంత అందమైన భార్య పక్కన ఉంటే ఏ రోగమైనా పారిపోవాల్సిందే అయ్యగారు. అరే ప్రకాష్, అయ్యగారికి టాబ్లెట్ వేసినావు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను అయ్యగారి దగ్గర ఉంటా. పర్లేదు అమ్మగారు, మీరు ఇంట్లో పని చేసి చేసి అలసిపోయారు, మీ ముఖంలో అందరం తగ్గిపోతే నేను కట్టుకోలేకపోతున్నా అమ్మగారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అయ్యగారికి కాలు పడతా. అవును పల్లవి, ప్రకాష్ గారు చెప్పినట్టు నీ ముఖంలో గ్లో తగ్గుతుంది పల్లవి. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు పల్లవి? మన నన్ను చూసుకుంటాడు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళు. సరే అండి. సరేరా ప్రకాష్, నేను పడుకుంటారా ఇక. సరే అయ్యగారు, పడుకోండి.
పెళ్లి చేసుకున్నావు సరే, మంచాన పడ్డ శవం నీ అందానికి ఏం సుఖం ఇవ్వగలదు పల్లవి? రోజు ఈ దీపారాధన చూసి చూసి నా గుండెలో కామం రగిలిపోతుంది. వాడు నీకు రోగాన్ని మాత్రం ఇవ్వగలడు, నేను నీకు రోజు సుఖాన్ని ఇవ్వగలను. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్? ఒక భర్తగా ఆయన నాకు ప్రాణం. ఆయన మంచం మీద ఉన్న సింహమే. పనోడిగా వచ్చినోడివి పనోడిగా ఉంది. ఇంట్లో పనోడిలా చేసి చిత్రమర నక్క వేషాలి. జాగ్రత్త. సార్కు నేను ఇచ్చే మందులు ఎంత పవర్ ఉందో నా చేతిలో కూడా అంతే పవర్. గట్టిగా అరిచావంటే నా చేతిలో నీ మొగుడి ప్రాణం మంట కలిసిపోతుంది. ఛీ, నీ అందం సొంతం చేసుకుంటే ఇక్కడి నుంచి కదలను. ఏం మాట్లాడుతున్నావురా ప్రకాష్? భర్తని దైవంగా భావించే భార్య శాంతంగా ఉందంటే శారద అనుకున్నావా? నా భర్త జోలికి వస్తే కాళికాదేవి కూడా అవుతావు. జాగ్రత్త. అయినా నేను ఇన్ని రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నా, నీ పిచ్చి చేష్టలు పిచ్చి చూపులు. అయినా కూడా కామ్గా ఊపుకున్నానంటే కారణం ఏంటంటే నా భర్తని మంచిగా చూసుకుంటున్నావు అనే ఒకే ఒక్క కారణంతో నేను వదిలేస్తున్నా. లేదంటే మా భర్తకు చెప్పి నిన్ను పనుల నుంచి తీసేస్తాను. జాగ్రత్త. క్షమించండి మేడం, నేను క్షణికావేశాల్లో బుద్ధి గడ్డి తిని అన్న మేడం. నన్ను పనిలోంచి తీసేయకండి మేడం. నేను అనాథను మేడం. రోడ్డు మీద పడితే నాకు ఎవరు లేరు మేడం. దయచేసి సార్కు చెప్పకండి మేడం. ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అఖిల్, మనము ఆ పనుని ఇంట్లోంచి తీసేద్దాము. వాడి ఇంట్లో ఉంటే నాకు ఎందుకో నచ్చడం లేదు. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? ఆ ప్రకాష్ గారు వచ్చినప్పుడు వచ్చిన ఆరోగ్యం చాలా బాగుంది కదా. ఏ కారణం లేకుండా వాటి పని నుంచి ఎట్లా చేసేద్దాం పల్లవి? నువ్వు కూడా పని చేసి బాగా అలసిపోతున్నావు. వానికి ఎవరున్నారు చెప్పు. ఇప్పుడు వాడిని పనులకెళ్ళి తీసేస్తే నా ఆరోగ్యం ఎప్పటిలా ఖరాబ్ అవుతుంది పల్లవి. ఒకసారి ఆలోచించు. చూడు పల్లవి, నువ్వు వేరే వాళ్ళని పెడితే నన్ను ఇంత మంచిగా చూసుకుంటారన్న నమ్మకం నాకు లేదు పల్లవి. సారీ పల్లవి. ఎందుకండి? నన్ను చేసుకున్నప్పటికెళ్ళి నువ్వేం సుఖపడ్డావు పల్లవి. నేను మంచానికే పరిమితం అయ్యాను కదా. అయ్యో అలా అనకండి, మీరు ఎలా ఉన్నా నాకు సుఖమే. నాతోటి ఏం సుఖం లేదన్నా ఇప్పుడు ఓకే. ఓకే పల్లవి. అరే ప్రకాష్, అన్నా. బాగేనా? ఆ. పని మంచిగా చేస్తున్నావా? ఇగో నేను పల్లవి మేడం దగ్గరికి పోదామని చూస్తున్నా. ఇక మేడం ఈ బ్లౌజులు ఉన్నాయి, చీరలు బ్లౌజులు కుట్టింది మా భార్య. ఇక అనుకోకుండా నాకు వేరే పని ఉన్నది, నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అప్ప చెప్తున్నా. పోయి మేడంకి మరి మర్చిపోకండి. మేడం ఫోన్ చేస్తా. హలో మేడం నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా. బ్లౌజులు శారీస్ అన్నారు కదా, మా మేడం స్టిచ్చింగ్ చేసింది. అయితే నేనే మీ ఇంటికి వచ్చి ఇద్దామని చెప్పేసి దగ్గర దాకా వచ్చిన. ఓకే. కాకపోతే నాకు అనుకోకుండా ఒక అర్జెంట్ పని ఉంటే నేను వెళ్ళిపోతున్నా మేడం. అయితే మీ ఇంట్లో మన ప్రకాష్ ఉన్నాడు కదా, పని చేస్తాడు పనోడు. అవును. ఆయనకు అప్ప చెప్పిన, ఆయన మీకు ఇస్తాడు. నేను తీసుకుంటా. ఏమైందిరా? ఏమైంది చూడండి. ఇది నీకెక్కడి వచ్చిందిరా? మీరే కదా అమ్మగారు? అయ్యగారే కదా?
ఈ వీడియో ఇంటర్నెట్లో పెడితే ఎంత బాగుంటుంది. ఇంత అందంగా ఉన్నారు అమ్మగారు, ఇంత అందంగా ఉన్నారు అమ్మగారు, మీరే కదా? ఒరే ప్రకాష్, అసలు నీకు ఏం కావాలి ప్రకాష్? నీకు డబ్బులు కావాలా? ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తా. నాకు డబ్బెందుకే పల్లవి, నీ అందం కావాలి. ఈ వీడియోలో ఇంత అందంగా ఉన్నావంటే నేను నిజంగా అనుభవిస్తే ఎంత బాగుంటుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో పెడితే నీ పరువు, నీ భర్త పరువు బజారు పాలవుతుంది. ఈ చీరలో చాలా అందంగా ఉంది. ఈరోజు రాత్రి ఈ చీరలో నా కోరిక తీర్చు. ఎక్కువ ఆలోచించకు. ఈరోజు రాత్రి నీకు నాకు శోభనం. ఆలోచించుకో. అబ్బబ్బబ్బబ్బా పల్లవి, ఏమున్నవే, నీ అందంతో పిచ్చి లేపుతున్నావు. ఈరోజు నీకు నాకు శోభనం. ఉన్నవే. తెలుసు పల్లవి, నువ్వు వస్తావని.